యావరేజ్ స్టూడెంట్ నానితో కూడా ఫుడ్ బ్లాగ్ చేయమని మన నాని అన్న వచ్చాడు. నాని అన్నతో కూడా ఇద్దరు మంచి మొహం పగిలిపోద్ది రసగుల్లా లాంటి అమ్మాయిలు కూడా వచ్చారు. రసగుల్లా లాంటి అమ్మాయిలు కూడా వచ్చారు. ఏంటి బ్రో అంత మాట మేడం నయ్యే ఎవరిదో క్యూట్ స్నేహ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఆల్సో స్నేహ. పులిహోర కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ యూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. మేడం నయ్యే ఎవరిదో క్యూట్ స్నేహ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఆల్సో స్నేహ. పులిహోర కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ యూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీకు ఈ సినిమాలో పవన్ సార్ తో ఎలా ఫీల్ అయ్యారు అసలు? రొమాన్స్ సీన్ చేసేటప్పుడు ఆ లిప్లాక్ సీన్ ఏమిటండి మీరు మాట్లాడేది? మంచి అమ్మాయిలు పెట్టి ఏమైనా చేశారా? సినిమాలో మంచి సీన్స్ కూడా ఉన్నాయి వాళ్ళు. సీన్స్ అదే రొమాన్స్ సీన్స్ అంటే వాళ్ళ డేటా వాళ్ళు కథ డిమాండ్ చేసిందా నువ్వు చేయాలని చేసావు రొమాన్స్? ఓకే ఓకే జనాలకి ఏం మెసేజ్ ఇద్దాం నీ పిక్ ద్వారా? ఏంటి బ్రో అంత మాట అంటే సినిమాలో ఒక మూమెంట్ అది అందంగా ఉంది. బట్టలు ఇప్పుడు సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా. ఫైనల్ గా మాట చెప్తున్నా, మీ ఇంటర్వ్యూ నచ్చలేదన్నా, నేను అప్లోడ్ చేయను. అది హే గైస్, వెల్కమ్ టు తిందాం రా మామ ఛానల్. ఎప్పుడు ఫుడ్ బ్లాగులు అంటూ యావరేజ్ స్టూడెంట్ నానితో కూడా ఫుడ్ బ్లాగ్ చేయమని మన నాని అన్న వచ్చాడు. నాని అన్నతో కూడా ఇద్దరు మంచి మొహం పగిలిపోద్ది రసగుల్లా లాంటి అమ్మాయిలు కూడా వచ్చారు. రసగుల్లా లాంటి అమ్మాయిలు కూడా వచ్చారు. ఏంటి బ్రో అంత మాట సో మనం జమీందారీ రెస్టారెంట్ లో ఉన్నాం. ఇక్కడ జమీందారీ రెస్టారెంట్ అంటే వన్ ఆఫ్ ది ఫేమస్ ఫుడ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. జమీందారీ అంటే పేరే లేదు, ఆల్రెడీ మన వాళ్ళు ట్రై చేశారు. బాయ్ హాయ్ బాయ్. ఎందుకు వచ్చారు అసలు, దేనికోసం వచ్చారు చెప్పరా మన ఆడియన్స్ కి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినిమా ఎవరెస్ట్ స్టూడెంట్ నాని వస్తుంది 2 August ఈ టైంలో మీ గురించి కూడా మేము చాలా విన్నాం. అసలు మిమ్మల్ని కలుద్దాం, అసలు అది కూడా ఫుడ్ తింటూ కలుద్దాం అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేడం నయ్యే ఎవరిదో క్యూట్ స్నేహ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఆల్సో స్నేహ. పులిహోర కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ యూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎట్లున్నారు? బాగున్నా. మీకు తెలుగు వచ్చా? ఆ తెలుగు ఇక్కడ మాట్లాడండి సరిపోద్ది, ఇంటర్వ్యూ ఎల్ అయిపోద్ది చాలు. ఫస్ట్ అయితే ఫుడ్ స్టార్ట్ చేసే ముందు మీరు వెజిటేరియన్ అన్నా నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ అన్నారు ఇందాక. అంటే కొన్ని రోజులు వెజిటేరియన్ అంతే. ఓకే, ఇప్పుడు వేసుకుంటారా లేదా? ఇప్పుడు వెజ్జేనా? ఓకే డన్. యువర్ నాన్ వెజ్. ఓకే అన్న ట్రై చేయండి అన్న. yes. how many guys you did? I did what? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. what Did what? try the boys. Try the boys. That's a very personal question. Very personal question. It's public platform, no problem. Try, don't you? Boys are try to you. How many? Boys obviously. What do you think? I am also try to. You have? Yeah, see, because I'm a heart touching person. Oh, that's sweet. Very very cute, you know. बहुत अच्छा है. I love you. ఆమె తోక బాలే భాషి ఇంకేం చెప్పాలన్నా? పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఇంకేమైనా ఉన్నాయి వర్డ్స్? అన్ని చెప్తాను. అన్ని చెప్తావా? That goes in all the languages. మీకు ఈ సినిమాలో పవన్ సార్ తో ఎలా ఫీల్ అయ్యారు అసలు? రొమాన్స్ సీన్ చేసేటప్పుడు ఆ లిప్లాక్ సీన్. ఏమిటండి మీరు మాట్లాడేది? విత్ పవన్. Yeah. So it was good experience. Like you're talking about the romance. Yes. Yeah, initially it was very like uncomfortable because like on screen it's very first time you're doing it. Okay. And
it was uncomfortable, but he made it very fine for me. Like later on, you know, the environment that I had, I was working was very good and very supportive. We had only few people there. Telugu. That's Because audience are watching in Telugu only. Neha, Sneha. you are vegetarian? Yeah, I am also changed the vegetarian. that's great. Just 2 seconds ago. 2 seconds ago. Just 2 seconds ago. 2 seconds ago. Because You were eating chicken, but I will change tomorrow. Today is Monday. Don't change. Tomorrow I will change. Because your cuteness is more than vegetarian also. Fine. okay. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల You are very very बहुत अच्छा है. Thank you. You do you know Telugu? No. Once I will learn Telugu. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా సినిమా ఆగస్ట్ 2వ తారీఖు వస్తుంది. నా సినిమా ఆగస్ట్ 2 తారీఖు వస్తుంది. మీరంతా చూడండి. యావరేజ్ స్టూడెంట్ నాని. కాదన్నా ఆగస్ట్ 2 అంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇంచుమించు 10 సినిమాల వరకు వస్తున్నాయి. అసలు ఎందుకు ఆగస్ట్ 2? ఇంకో డేట్ ఏదైనా రావచ్చు కదా. అంటే ఇది అన్ని మేము రెడీగా ఉన్నాం. సినిమా కొంచెం ఫాస్ట్ గా చేసాం అండ్ మంచి టైం ఇది స్టూడెంట్స్ కూడా. సో మిగతా సినిమాలు అంటారా ఎప్పుడు ఉంటాయన్న మిగతా సినిమాలు ఆడియన్స్ అల్టిమేట్ చూసినది మంచి సినిమా చూస్తారు. సో అదే నమ్మకం. కాదు నీ సినిమాలో రొమాన్స్ భయంకరంగా చూసా టీజర్ లో. భయంకరంగా ఏం లేదు, అలా అలా ఉంటది అంతే. అలా అందంగా కొంచెం క్లాసీగా ఉంటది. అందంగా క్లాసీగా ఒక మాట అన్నారు, స్టూడెంట్ కాలేజ్ లోనే స్టూడెంట్ బయట కుక్కడిపల్లి నాని కానీ బయట రొమాంటిక్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. నిజమా? అంటే అలా అని కాదన్నా, జనగా మన స్టూడెంట్ ఫేజ్ లో అన్ని ఉంటాయి మనకి. చదువులు మాత్రమే కాదు, రొమాన్స్ ఉంటది, ఫైట్స్ ఉంటాయి, అల్లరి చిల్లర పనులు ఉంటాయి. చాలా ప్యాకేజ్ కదా. ప్యాకేజ్ అదే చెప్పేది. ఆ ఫేజ్ లో మనం అన్ని చేస్తాం, అన్ని హుషారుగా ఉంటాం. మంచి అమ్మాయిలు పెట్టి ఏమైనా చేశారా? సినిమాలో మీరు చూసారు కదా, ఇంకా చూస్తారు కదా. అదే తర్వాత ఇంకా సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సినిమా ఇస్ ఫన్ అన్న, మంచి హుషారుగా ఉంటుంది మూవీ. అమ్మాయిలు అందమే కాదు, సినిమాలో మంచి సీన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు సీన్స్ అంటే హుషారుగా కొంచెం ఆడుతూ పాడుతూ వాళ్ళతో మాట్లాడే సీన్స్ కూడా మంచి కామెడీగా ఉంటాయి. ఆ కామెడీ సీన్స్ అమ్మాయిలతో అండ్ ఈవెన్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా ఉన్నాయి. రాజు కనకాల గారు, ఝాన్సీ గారు, కలేజ గిరిధర్ గారు వెరీ సెన్సిబుల్. బ్యాక్గ్రౌండ్ కదా, వాళ్ళు కంటెంట్ బేస్డ్, వాళ్ళు సినిమా చూసి అన్ని డిసైడ్ చేస్తారు. ఓకే అంటే అమ్మాయిలు బాగున్నారని తీసుకు అబ్బే వాళ్ళ డేటా వాళ్ళు డిమాండ్ చేసిందా, నువ్వు చేయాలని చేసావు రొమాన్స్? అన్న స్టూడెంట్ ఫేస్ లో రొమాన్స్ అన్ని ఉంటాయన్న. రొమాన్స్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కదా. అది కథ డిమాండ్ కాదు, మనం రాసుకున్న స్క్రీన్ ప్లే ఏమేమి న్యాచురల్ గా వచ్చాయో అదే మనం చూపించాం స్క్రీన్ లో. మీ మొదటి సినిమా చూసా, మెర్సా చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ప్రేమ్ వీడియోలు చూసాను నేను, హాల్ కి చూడలేదు. హాల్ రిలీజ్ అయిందో లేదో నాకు తెలీదు, ఓపెన్ చెప్తున్నా, చాలా బాగుంది. అయితే ఈ సినిమాలో హీరో అవతారం కూడా మీరే ఎత్తారు. ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అసలు మీరే? అంటే నేను యాక్చువల్లీ వేరే యాక్షన్ మూవీ ట్రై చేస్తున్నా వేరే హీరోతో. సో ఆ ప్రాసెస్ లో ఈ సినిమా రాసుకోవడం చేసే కొద్ది కొంచెం బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. ఒక స్టూడెంట్ ఫేజ్ లో నేను అనుకున్న మూమెంట్స్, చూసిన మూమెంట్స్ అనే కదా. క్యారెక్టర్ కొంచెం క్లోజ్ టు మీ, అంటే క్యారెక్టర్ కాదు, ఆ స్టోరీ, ఆ మూమెంట్స్ వర్ క్లోజ్ టు మీ. సో అలా చేస్తూ చేస్తూ నేను తెలుగు హీరోయిన్స్ కోసం ఎదుగుతున్నా. ఆ 3 నెలల టైంలో కొంచెం ఆలోచించి నేను అప్పుడే ట్రై చేశాను అన్న. నేను తెలుగు చాలా మంది ట్రై చేశాను. నాకు ఒక డౌట్, మీలాంటి వాళ్ళు కొత్త వాళ్ళకి అడగాలనిపిస్తుంది, ఎందుకు తెలుగు వాళ్ళు తీసుకోవట్లేదు? నేను మాట్లాడానన్నా, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది ఒకటి కొంచెం, అదే మెయిన్, అదొకటి కాదు, అదే మెయిన్. పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. మనం ఏం ట్రై చేస్తాం, మనం స్క్రీన్ పే ఒకలా అనుకుంటాం. సో కాంప్రమైజ్ అయిపోతుంది. వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సిన స్క్రిప్ట్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు అన్న, ఎవరి కోసం. సినిమా అన్నింటికైనా గొప్పది. సినిమాలో తీయాలి, ఎవరి కోసం మార్చకూడదు. నా ఫ్యూచర్ కూడా డైరెక్షన్ లోకి రావడం. వెరీ గుడ్. హౌ డిడ్ యూ ఫీల్
అంటే మీరు సినిమా డైరెక్టర్ నుంచి హీరో అవతారం ఎత్తారు కదా, యాక్చువల్లీ మీకు హీరో అవ్వాలని ఇంట్రెస్టా, డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్టా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ కాదన్నా, అదొక క్యారెక్టర్ అంతే, ఒక యాక్టర్ అంతే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేనేం అనుకోలేదు. నేను మెయిన్ గా రైటర్ అవుదామని సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. రైటర్, బి క్లియర్, నాట్ ఈవెన్ డైరెక్టర్. ఆ ప్రాసెస్ లో రైటింగ్ చేస్తూ డైరెక్టింగ్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, యాక్ట్ చేయడం అన్ని, అంటే మనం షార్ట్ ఫిల్మ్ చేసేప్పుడు ఇవన్నీ చేస్తాం. సో ఒక న్యాచురల్ గా వచ్చేసాను అంతే. మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? అంటే మంచి డైరెక్టర్ ఇన్స్పిరేషన్, ఒక హీరో ఇన్స్పిరేషన్, ఈ ఇండస్ట్రీకి రావాలంటే ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఉంటది కదా, ఎవరు అని? మణిరత్నం గారు. మణిరత్నం ఆయన సినిమాలు ఎస్పెషల్లీ రోజా, బాంబే చాలా మూవీ అయ్యాయి. ఇరువర్, నిజంగా సినిమాలు అంటే అయ్యి బాగా ఫీల్ అయ్యాను. యువర్ ఆల్సో బెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? హీరో, డైరెక్టర్ ఎవరు బాగా ఇన్స్పిరేషన్? ఎవరు మూవీస్? I really like Samantha. Samantha. Yeah. In heroes. I like Vijay Deverakonda. You like? You saw the Vijay Deverakonda, you will go? You will go and put out the Vijay Deverakonda? Yeah, why not? Okay. నాకు ఒక పిక్ వచ్చిందన్న, ఆ పిక్ జనాలకు ఫస్ట్ నేను చూపిస్తా, తర్వాత మీకు చూపిస్తా. గైస్, ఇది పిక్. ఐసా. ఓకే, జనాలకి ఏం మెసేజ్ ఇద్దామని నీ పిక్ ద్వారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంటే సినిమాలో ఒక మూమెంట్ అది అందంగా ఉంది. అంటే బట్టలు ఇప్పోడు సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. దే లవ్ ఈచ్ అదర్. What you message in audience? Yes, what you do message in audience, Neha garu? See, there's no message. The both character are falling in love, and this is the part of love. Okay. So yeah. Okay. అంతేనా? ఇంకా ఎక్కువ చెప్పేస్తే సినిమా అది. ఎక్కువ చెప్పకూడదు. లెట్స్ నాట్ రివీల్ మచ్. రియాలిటీగా చేశారు ఇది. ఆఫ్ కోర్స్. మొత్తం నీకేం కనిపిస్తుంది అదే కదా? అంటే ఏం లేదు కదా, అందుకే అడుగుతున్నా. అదే ఏం కనిపిస్తుంది అదే అంతం మించి ఇంకేం లేదా? అంతే కదా. Is reality do the scene? In reality. That's again a personal question. Not a personal question. It's a movie question. Asking how we shot. How we shot? Okay. In reality, there is like the way you see, that's it. మీరు ఎలా అనుకుంటున్నారో అలాగే తీసాం. అలా తీసారు. చీటింగ్ ఏం చేయలేదు జనాలు. She is comfortable in that shot? No, she did freak out. Okay. చాలా భయపడ్డారు. Okay. She got scared. Okay. But during before itself, preparation itself, I showed her like this is the way I wanted. Then I told her it's going to be చాలా అందంగా ఉంటుంది. Okay. Vulgar గా ఉండదు. Okay. Not cheap. It's going to be looking very beautiful. Okay. మీరు ఏదో బ్యాక్గ్రౌండ్ తో వచ్చారని తెలిసింది, నిజమా? లేదా మిడిల్ క్లాస్? ఏ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అన్నా, నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఓకే. ఇంకా చెప్పాలంటే మా నాన్న ఒక కాంట్రాక్టర్ రాజమండ్రిలో. ఓకే. లవ్ యూ బ్రో. మై ఫాదర్ ఆల్సో కాంట్రాక్టర్ ఇన్ శ్రీకాకుళం. సౌత్ ఇండియా సిఎంఆర్ చాలా పెద్ద బిల్డర్ అన్నమాట డాడీ. వెరీ గుడ్. అది కూడా చెప్దాం అనుకున్నా. మా నాన్నగారు కూడా సో మీకు తెలిసే ఉండదు బిల్డర్ ఫ్యామిలీస్ అంటే, తోపులో ఉండవు కానీ కింద మీద దొలుతాం. పర్లేదు. ఓకే, మరి అంత కాకపోయినా ఓకే, బతకడానికి అంతే. బతకడానికి చాలా హ్యాపీ, ఎందుకంటే రెవెన్యూ ఇస్ హ్యూజ్ రెవెన్యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. సో అలాగే ప్లస్ టైం పట్టింది, అంతమంది బ్యాక్గ్రౌండ్ వెళ్ళిన. యు ఆర్ ఆల్సో విచ్ స్టేయింగ్ ప్రాపర్ ఇన్ విచ్ ఏరియా? Mumbai. Yeah. You will enjoy in your college days? Yeah. Your first crush? Sorry? Your first crush? In college days or school days? I don't have any crush. I don't. Why? Why? In college days, school days, no crush? No. You will propose to I am the crush of my life. Hey! Adira sare. Okay. Meeku. Okay. You will propose boys? No. Why I am? No. Boys are propose you? Yeah. How many? I don't remember, but yeah. Okay. I will propose you today. With food. Fish? With fish. ఈ సినిమా మీద ఎంతమంది టికెట్ కలెక్షన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత టికెట్ కలెక్షన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జనాలు చూస్తారు నా. ఎందుకు చూస్తారు? నీ సినిమా ఎందుకు చూడాలి? మంచి స్టోరీ, మంచి మ్యూజిక్. అంటే ఆ రోజు అన్ని సినిమాలు వస్తుండగా నీ సినిమా ఎందుకు చూడాలన్నా, అది నేను చెప్పేది.
కరెక్ట్ అండి, మీరు అంతే కరెక్టే. ఏ సినిమాకి కాంపిటీషన్ కదా, మంచి సినిమా చూడాలంటే చూస్తారు అంతే. అంతే తప్ప ఆ సినిమా ఉంది కానీ ఈ సినిమా అది ఆ లెక్కలు వేరే లెక్కలు అయ్యి. సినిమా మంచిగా చేయడం వరకు మన పని అంతే. ఎంత బడ్జెట్ అయింది? అయింది కొన్ని బిజినెస్ రీజన్స్ బట్ అయినాయి, గట్టిగానే అయింది. హౌ కెన్ యూ రెమ్యునరేషన్ వ్యవస్థ? రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? హౌ మచ్ ఐ పే? Oh, acha. You can ask him that. He's there. No problem. You will. You ask him. ఎన్ని బిజినెస్ క్వశ్చన్స్ బిజినెస్ క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? Which hero I want to work with? విజయ్ దేవరకొండ అన్నా. విజయ్ దేవరకొండ అన్నా, హలో. మన హీరోయిన్ ఉంది, బాగుంది, క్యూట్ గా ఉంది, తీసుకో. ఐ విల్ కాల్ విజయ్ దేవరకొండ. రైట్? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? Please. ఓకే. Thank you. అండ్ ఐ విల్ సెండ్ మెసేజ్ ఫర్ యువర్ వాట్సాప్. Done. ఓకే, ఐ కాల్ విజయ్ దేవరకొండ. మీకు ఏ హీరోయిన్ తో చేయాలని ఉందన్నా? బేసికల్లీ నాకు కొత్త హీరోయిన్స్ ఇంట్రెస్ట్ అన్నా. కొత్త అమ్మాయిలతో ఎక్కువ చేస్తాను. రొమాన్స్ ఎక్కువ చేస్తారండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అలానే కదా, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే పాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదా? అంటే కొత్త వాళ్ళు కొన్ని సీన్స్ బాగా చేద్దాం, స్పెషల్ ఎఫర్ట్ పెడతారు. ఓకే. హౌ యు ఈట్ బిర్యానీ? Really good. బాగుందా? Yeah. బాగుందా? Wow. నీలాగే ఉందండి. You say it's nice like you only. Oh. I am food lover. మీకు హీరోయిన్ అయితే కొత్త హీరోయిన్ తోనే కావాలనుకుంటున్నారు? ప్రిఫర్డ్ ఈగోస్ ఉండవు, కంఫర్టబుల్ చేసుకుంటారు, ప్రొఫెషనల్ చేసుకుంటూ పోతారు. అందుకనే లేదు. ఎక్కడ చేశారన్న ఈ షూట్ అంతా? మోస్ట్లీ మన హైదరాబాద్ అన్న. Why? I'm feeling shy. Don't Why? say like that. Why feeling shy? You're appreciating me a lot. I'm feeling shy. Every day I will shoot him a lot. You will come now home. No problem. అమ్మాయి ఏం టార్చర్. మీకు ఇంకా ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్? Sorry. Continue. Your smile is बहुत अच्छा है. చెప్పు. बहुत अच्छा है. In Moon also cute for your smile. Moon also love with you. ఇంకా ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయన్న ఫ్యూచర్ లో? ఏం చేయాలని ఉంది మీకు అసలు? అంటే నాకు మూవీస్ చేయడం బాగా ఇంట్రెస్ట్ అన్న. మంచి మూవీస్ తీయాలని, మంచిగా రిచ్గా కనపడాలని. అండ్ యాక్షన్ మూవీస్ బాగా ఇంట్రెస్ట్, రొమాంటిక్ యాక్షన్ యాక్చువల్లీ. ఓకే. ఫైనల్ గా మాట చెప్పనన్నా, మీ ఇంటర్వ్యూ నచ్చలేదన్నా, నేను అప్లోడ్ చేయను. అది ఏమనుకోవద్దు. అదేంటన్నా అంత మాట అనేసి? లేదన్నా, నచ్చలేదు మీ ఇంటర్వ్యూ. అవునా? కనీసం అమ్మాయిలదేనా అప్లోడ్ చేయనా? కనీసం అమ్మాయిలదేనా అప్లోడ్ చేయ? అంటే కొత్త ఆర్టిస్టులు, కొత్త హీరోలు కదా, చూస్తారు లేదా, అందుకే అప్లోడ్ చేయను. కనీసం అమ్మాయిలతో చూస్తారన్నా, మరి నాది పక్కన పెట్టి అమ్మాయిలదేనా అప్లోడ్ చేయ కనీసం? లేదన్నా, ఇంట్రెస్ట్ లేదు. కనీసవా? ఫీల్ అయినా నేను చాలా హర్ట్ అయినా అసలు. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? నేనే హర్ట్ అయినా అసలు. అంతే, కరెక్ట్. I don't upload the interview. You didn't like the interview it seems. I don't like that. Why? No, I don't like. Why Raj garu? Why? Tell. No, I don't like, You because made me eat so much just like that. I broke my diet for this. What about that? Yeah, right. I was thinking that's what. నాకు ఏంటంటే కంటెంట్ ఇవ్వాలి. అవునా? సినిమా గురించి చెప్పలేదు, ఏం చెప్పలేదు. సరే నువ్వు ఫీల్ అవ్వకలేనా, మంచిగా భోజనం చేసావులే చాలు. నువ్వు అంత ఫీల్ అయిపోకు, భోజనం చేసాం కదా. సారీ బ్రో. సర్లే, అఫ్రెండ్ అయ్యాడు మనోడు. Bye. ఏ అన్నా? ఎందుకు? Please don't go. Why? We are enjoying the interview. But I don't know interested. You are not supporting for my interview. No, we are eating. We are eating so much. దాన్ని తింటూనే ఉన్నాం మేము. అది లేకుండా ఏదైనా తింటున్నాను. No, I don't interested because you are not supported my content because I'm the food blogger. You don't eat the food. How? ఏ వాళ్ళు ఎంత మంచిగా తిన్నారు చూడన్నా, అసలు ఫుల్ తిన్నారు వాళ్ళు. నేను తిన్నాను ఫుల్ గా. సారీ చూడండి, పర్లేదు. మన భయ్యాది కొత్త హీరోయిన్లు, కొత్త ఆర్టిస్టులు,
దయచేసి నా అన్నం చేతులతో ఉన్నా కానీ దండం మొక్కుతా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి మీరు కొనే టికెటే వాళ్ళకి జీవితం ఇస్తుంది. ఇది నిజంగా నేను చెప్పాలనుకున్న బాధ. కొత్త ఆర్టిస్టులని సపోర్ట్ చేయండి కాదు, ఎందుకంటే నోటెడ్ ఉన్న ఫేస్ని ఎవడైనా సపోర్ట్ చేస్తాడు. కొత్త ఆర్టిస్టులను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ రాజ్ కుమార్. సీ యూ ఇన్ నెక్స్ట్ లాగ్ ఇన్ నెక్స్ట్ వీక్. అంతే. I love you so much, both of you.